హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్లో ఫిష్ బిర్యానీ అయితే చేస్తున్నారండి. సో ఈ ఫిష్ బిర్యానీ కోసం నేను బంగారు తీగ చేపలను అయితే తీసుకున్నాను. సో పీసెస్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని నీట్గా వాష్ చేసేసుకుని దీనికి పసుపు, ఉప్పు, కారం, ఫిష్ మసాలా అండ్ కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసేసుకుని బాగా కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మసాలాలన్నీ చేప ముక్కలకు బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఈ ఫిష్ ముక్కల్ని మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం మీద ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అయితే వేసేసుకుని మూత పెట్టేసి ఒకవైపు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని మొత్తము కూడా వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం కడాయి పెట్టుకుని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి హోల్ బిర్యానీ మసాలా సరుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఒక పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. మీరు ఏ గ్లాస్తో తీసుకున్నప్పటికీ కూడా ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. అండ్ దీంట్లోకి పుదీనా, కొత్తిమీర అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి వాటర్ని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న వాటర్లోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలండి. ఒక్కసారి కలుపుకుని మూత పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఇంకా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకున్నటువంటి ఫిష్ని అయితే వేసేసుకుని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే ఏమీ మెదపకుండా మనం కుక్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా ఫైనల్లీ దీని మీద కొత్తిమీర వేసేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే. ఈ ఫిష్ ఫ్రై పీస్ బిర్యానీ నాకులా సింపుల్గా చేయాలనుకుంటే నా వీడియో ఫాలో అయిపోండి. నేను ఎప్పుడు చేసినా కూడా ఈ ఫిష్ బిర్యానీ చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. టైం కూడా ఏమీ ఎక్కువ అవ్వదండి. ఈ ఫిష్ బిర్యానీకి చాలా క్విక్గా అయిపోతుంది. సో నేనైతే ఫైనల్గా టేస్ట్ అయితే చేసేసాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు మరి లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.